ప్రకాశం జిల్లా సింగరాయకొండ తీర ప్రాంతం సందడికి సిద్ధమవుతోంది. 2 రోజుల పాటు పాకాల బీచ్లో బీచ్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ ద్వారా స్థానికంగా ఎంతో మందికి ఉపాధి కల్పన జరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల పాటు పాకాల తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వాటర్ స్పోర్ట్స్, అలాగే స్థానిక రుచులతో కూడిన ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. ప్రకాశం జిల్లా పాకాల బీచ్ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే ఈ నెల 14, 15 తారీఖులలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాకాల బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, ఎంతమందికి కోలాహలంగా మారబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన ముందు ఎవరైతే పాకాల ప్రాంతానికి చెందినటువంటి పంచాయతీకి సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలానే టూరిజం రెండు కలిపి ఇక్కడ సంయుక్తంగా పాకాల బీచ్ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం కలగబోతుంది అంటారు? ఈ కార్యక్రమం జరిపినందువల్ల ఈ టూరిస్టులు రావడం పోవడం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అవకాశాలు ఉన్న ఏరియాల్లో బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పాకాల బీచ్ అంటే బాగా సుందరంగా ఉంటుంది. ఈ బీచ్కి ఎక్కువ మంది జనం రావడం పోవడం జరుగుతూ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఏదైతే శివరాత్రి రోజు ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయబోతున్నామని చెప్పేసి ఇప్పటికే ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ కూడా చెప్పడం జరిగింది. అదే రోజు అంటే 14, 15 రోజుల్లో ఏదైతే బీచ్ ఫెస్టివల్లో కూడా విద్యుత్ ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మన ముందు ఏదైతే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఏఈ గారు ఉన్నారు వారిని అడిగి ఎటువంటి ప్రణాళికతో విద్యుత్తుని నిరంతరం సరఫరా చేయబోతున్నారనేది వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, విద్యుత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ బీచ్లో ఫెస్టివల్ సందర్భంగా మేము ఒక 4 ట్రాన్స్ఫార్మర్లు 100 kVలు పెట్టినాము. ఈ తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ప్రతిది ఇక్కడ మనం మెజర్ చేస్తున్నాము. ఎందుకంటే ఎవరికి ఎలాంటి కరెంట్ షాక్ కొట్టకుండా ఎవరు టచ్ చేయకుండా ఉండే విధంగా మేము ఈ బీచ్ని తీర్చిదిద్దాలనే మా ఒక ఆంక్ష కనుక అన్ఇంటరప్టెడ్ సప్లై లేకుండా ఈ బీచ్ ఫెస్టివల్కి మేము కరెంట్ ఇస్తాం. సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మన ముందున్నారు. అసలు టోటల్గా అంటే పంచాయతీ పరిధిలో ఒక కార్యక్రమం జరుగుతుందంటే అది ఒక సెక్రటరీకి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలు ఏంటనేది సెక్రటరీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటి, ఇక్కడ మీ ప్రాంతం మీ పంచాయతీలో జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మన సింగరాయకొండ మండలంలో ఉండేటటువంటి ఈ పాకాల బీచ్లో బీచ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం అనేది మేమందరం కూడా చాలా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి బీచుల్లో ఒకానొక సుందరమైనటువంటి బీచ్ పాకాల బీచ్. ప్రతి సెలవు దినాల్లో కూడా ప్రతి ఆదివారం కానివ్వండి, పండగ పర్వదినాల్లో కానివ్వండి, ఫ్యామిలీలతో పాటు వచ్చి ఇక్కడ సముద్ర తీరాన సేద తీరి వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక్కడ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల ఈ ప్రాంతం అనేది రాబోయేటటువంటి కాలంలో మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అలానే 14, 15 తారీఖులలో ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, అసలు కార్యక్రమాల వివరాలు ఏంటంటే? 14, 15 2 రోజుల్లో కూడా బీచ్ ఫెస్టివల్ అనేది మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ మనం చూసినట్లయితే మ్యూజికల్ నైట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లేజర్ షో ఉంటుంది. అలానే యాంకర్ సుమా గారు, అలానే యాంకర్ రవి గారు వారి యొక్క ప్రోగ్రాం కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. బోట్ రైడింగ్ ఉంది, ప్యాట్ రైడింగ్, హెలి రైడింగ్ కూడా ఇక్కడ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటము, అదేవిధంగా మన వివిధ రకాలైనటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేసి ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ పండగ వాతావరణంలో మనం బీచ్ ఫెస్టివల్ అనేది నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి గాను మన జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పాకల్లోనే ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలని పర్యవేక్షణ చేస్తూ మండల స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు కూడా
వాళ్ళను అప్రమత్తం చేస్తూ ఇక్కడ పనులను శరవేగంగా మనం చేయడం జరుగుతూ ఉంది. చాలా చక్కని వాతావరణంలో ఈ 2 రోజుల పాటు ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ అనేది మన పాకల్లో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ యొక్క ప్రజానీకం, మన జిల్లా ప్రజానీకం అందరూ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో అందరూ కూడా ఆనందంగా పాల్గొని ఈ యొక్క వీకెండ్స్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం సార్. బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా జరగబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు, పంచాయతీ సర్పంచ్, అలానే ఎలక్ట్రికల్ ఏఈ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ, అలానే మార్కెటింగ్ బోర్డు ఈ 3 సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఎంతోమందికి ఉపాధి కల్పనతో పాటు ఎంతోమందికి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని అయితే ఇక్కడ నెలకొనించబోతుందని అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇది కెమెరామ్యాన్ కరుణాకర్తో మీరావళి, పాకల బీచ్ నుండి.